3D ఆర్టికల్ ప్రకారము రాష్ట్రాల ఇష్టము స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్లు ఇచ్చేది లేదు. ఆ రాష్ట్రాల ఇష్టము కానీ దాన్ని వదిలేసి మాత్రం వీళ్ళు ఇదంతా కుంటి సాకులు చెప్తున్నారు అనేది ఎంతవరకు మీరు చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది విజిత గారు. మనసు అన్నది ఉండాలి మనిషికి. వేర్ దెర్ ఇస్ ఎ వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అది కడుపులో కుట్ర పక్క పెట్టు, నీ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మీకు 9-11 ఏళ్ళు అవుతున్నది. రేపు ఏప్రిల్కు మోడీ వచ్చి ఆయన ఒక బీసీకి వెళ్ళి వచ్చిండు, గాన్ల కులంకి వెళ్ళి. అటువంటప్పుడు ఆయన కూడా బీసీల మీద దృష్టి పెట్టి ఒక పవర్ఫుల్ మంత్రిని పెట్టేసి అడాప్షన్ తెచ్చి సెన్సస్ చట్టాన్ని సవరణ చేసి మొత్తం దేశం మొత్తం చేస్తే దరిద్రం వదులుతుంది కదా. ఈ కొట్లాట తిట్లాట ఇవన్నీ విన్నారా? ఇక వీళ్ళు ఇది అంటారు. నిన్నగాక మన February 26 నాడు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ స్పెంట్ 2,88,810 28,000 కాదు, 2,88,015 కోట్ల నేను చెప్తున్నా కదా. 2,88,811 కోట్లు ఆడిట్ రిపోర్ట్ లేదు, ఎక్కడ లేదు, ఇష్టానుసారం వితౌట్ పర్మిషన్. అది ఇక ఇయర్ వైజ్ చెప్పండి చెప్తా. ఇనురి 2014 303 కోట్లు, 16 5,880 కోట్లు, 17 21,161 కోట్లు, 18 28,000 కోట్లు, 19 29,000 కోట్లు, 20 47,000 కోట్లు, 21 81,000 కోట్లు, 22 75,000 కోట్లు. ఇన్ని పైసలు ఏదైతే ఉందో దుబారా అన్నట్టు. ఇదేంటంటే నిజాం నవాబో లేకపోతే ఔరంగజేబు టైప్లా చలో హమ్ జో బోలే ఓ హుకుమత్ హై అన్నది. దానికి ఒకటి చట్టబద్ధత, అసెంబ్లీలో బిల్లు పాస్ కావాలి, ప్రతి పైసకు లెక్క ఉండాలి. అదే ఒక క్లర్కు ఎవడైతే అకౌంటెంటు వాడు ఒక 5,000 10,000 లక్షనో కింద మీద చేసారనుకో, వాడు నౌకరు ఉడుతుంది, తీసుకపోయి స్టేషన్లో పెడతారు. ఇటువంటి దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ ఏ గవర్నమెంట్ కూడా ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. ఇవాళ వీళ్ళు మొత్తుకునేది ఏదైతే ఉందో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అందరూ ఏకీభవించాల్సిందే. రేవంత్ రెడ్డి ఒంటి చేత్తోని ఆయన ఇండివిజువల్ కెపాసిటీలా ఆయన కత్తి కట్టి కంకణం కట్టుకొని పార్టీ ఖాళీ బ్యాక్ బోన్ ఆయనకు. కాంగ్రెస్ను చూసి జనాలు ఓటేసింది కాదు. అది ఆ రకంగా ఆయన వచ్చిండు 10 కాళ్ళకు. వచ్చిన తర్వాత కాకపోతే ఏదైతుందో ఆయనకి ఇది కాంగ్రెస్ అదొక పెద్ద ఏదైతే భయంకరమైన అదొక పెద్ద భవనం. అది అలా ఫ్రీడమ్ ఎక్కువ, మాట్లాడిన ప్రతి ఒక్కరు కంట్రోలు ఏదైతే ఉందో. ఇప్పటికీ 15 నెలలు అయిపోయింది. 18 మంత్రులలో ఇంకా 6 మంత్రి పదవులు నింపలేదు. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది? రీఆర్గనైజ్ చేసేయాలి డిపార్ట్మెంట్స్. ఇప్పుడు బీసీ వెల్ఫేర్ ఉన్నది. బీసీ వెల్ఫేర్ అన్న దాని మీద సిస్టమేటిక్గా ఉండాలి. ఏంటంటే పరిపాలన మీద పట్టు అన్నది ఇంకా పట్టుకు రాలేదు. పోయిన ఆయన్నేమో మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న మంత్రులేమో ఫ్రీడమ్ ఉన్నా కానీ వాళ్ళు చేసే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఇది ఒక్కటి చేసే పని కాదు కదా. ఒక వ్యవస్థ నడవాలంటే అందున్న ఆ సంస్థ నడవాలంటే అందున్న మనుషులు అందరూ కూడా చిత్తశుద్ధి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పట్టింపు లేని విధంగా పనిచేసే వారికి ఏదైతే ప్రజలకు మేలు జరగదు. ఇంకొకటి వీళ్ళు దృష్టిలో దిశలు ఎంతసేపు ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో బిలో పావర్టీ లైన్ అన్న దాని మీద వాళ్ళు ఏదైతే స్కీమ్స్ అన్న దాని మీద ఇదే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు 7,50,000 కోట్ల అప్పులు సంస్థలు గవర్నమెంట్ చేసినామని ఎలక్షన్ల ముందు చెప్పిరా? చెప్పలేదు. వినరా? మేమే వస్తాం అని నడుస్తుందిలే, ఏమున్నది సముద్రంలో అంట చూడు మా లంకల బోడ కోతిలక ఏం కాదమ్మా ఆమె దేకలేంగి అన్న ఉద్దేశంలో 100% ఏంటంటే హమ్ జీత్ జాతే అనేది కేసీఆర్ మైండ్లో పెట్టుకున్నాడు. కాకపోతే ప్రజలు ఇట్లా సాగు దెబ్బ కొడతారని ఆయన ఒక ఈవెన్ కళలో కూడా ఒక్క క్షణం కూడా ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక పార్టీతోని టైఅప్ పెట్టుకుంటుండే. బార్డర్లు వస్తామన్నా ఆడికైనా బార్డర్లు ఏదైతే ఉందో 39 సీట్లు రావడం జరిగింది. కాబట్టి అది ఒకటి పోయింది, 30 ఉన్న దాని మీద కాపాడుకునే పరిస్థితిలో ఆయన నేర్పిన విద్యనే ఆయన మీద వీళ్ళు ప్రయోగిస్తున్నారు. కాకపోతే వీళ్ళకి విద్య పర్ఫెక్ట్ లేదు. వీళ్ళు పద్మవ్యూహంలో దూరుతున్నారు కానీ మొత్తం బయటకు వస్తలేరు. 10 మందిని గుంజినప్పుడు ఇంకో 4 గుంజితే పంచాయతీ ఓడిచిపోతాయి కదా. యాంటీ డిఫెక్షన్ బిల్లు తొక్క సుప్రీంకోర్టులో పోయి కొట్టుకుంటూ ఇది ఉండదు కదా. అది చేయాలంటే అది చేయకుండా వీళ్ళు సగం విద్య నేర్చి మన అభిమన్యుడుగా సగం పద్మవ్యూహం నేర్చుకున్నట్టు వీళ్ళు ఎంతసేపు పరిపాలన మీద పట్టు పెట్టిన నాయన అని చెప్తుంటే ప్రజలకు రాగానే మేము ధరణి నెల రోజుల్లో సాఫ్ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. అరే భూ సమస్యలున్నాయి. ఇలా కోట్ల కేసులు జనం సస్తున్నారు. ఎందుకు? పరిపాలన లేకనే కదా. 33 జిల్లాలు చేసిండు ఆయన శాస్త్రీయంగా. అది శాస్త్రీయంగా కోటి జనాభాకు కోటి 15 లక్షల జనాభాకు ఒక్క జిల్లా ఉంటుంది. 32 జిల్లాలకు 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు ఉంటాయి. 2.5 కదా 5 అనుకోరు. సిరిసిల్ల చిన్నదన్నిటికంటే కానీ వనపర్తి ఇవన్నీ కూడా నేనేమంటున్నది ఒక భయంకరమైన ప్రజాధన దుర్వినియోగము. బంగ్లాలు కానీ కార్లు కానీ పెట్రోల్ కానీ ఏదైతే ఉందో ప్రజలకు సవలతు కానీ లేకుండా ఈ రకంగా ఏదైతే ఉందో చేయాలంటే ఇక ముఖ్యమంత్రుల కాడికి వస్తే దాదాపు 16 మందిలో 8 మంది రెడ్డిలే చేసారు. ఎక్కడ నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మరి చెన్నారెడ్డి, అంజయ్య, కె విజయభాస్కర్ రెడ్డి, బోనం వెంకటరామరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి.
ఏది 8 మంది వాళ్ళే రెడ్డిలో పనిచేశారు. ఇక నాన్ రెడ్డిస్కి వచ్చే వరకు దామోదరం సంజీవ ఓన్లీ 1 SC షెడ్యూల్ క్యాస్ట్. తర్వాత ఎన్టీఆర్ చేసిండు, చంద్రబాబు నాయుడు చేసిండు, పివి నరసింహారావు చేసిండు, రోసయ్య చేసిండు, జలగం వెంగళరావు, కేసీఆర్ ఇద్దరు వెల్మాస్ చేసిండ్రు. మళ్ళీ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు 9వ రెడ్డి సామాజిక వర్గం నుంచి. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఓసీలే, బీసీ ఒక్కరు లేరు ఇక్కడ, బీసీ ఒక్కరు లేరు. అది ఏదైతే ఉందో వీళ్ళ మీద ఎవరో చిత్తశుద్ధులు, అది ఒకటి. ఇప్పటికి కూడా ఒక మహిళ ముఖ్యమంత్రి కాలేదు తెలంగాణలో. మాయావతి అంత పెద్ద ఉత్తరప్రదేశ్కు సీఎం అయింది, జయలలిత అయింది, ఇక్కడ మమతా బెనర్జీ అయింది. మీరు అందరు పుట్టక ముందు నందిని శతపథి ఒరిస్సాకు ముఖ్యమంత్రి, ఆమె పేరు కూడా చూసుకోరి, ఫేమస్ సీఎం. అటువంటి ఉన్న దాని మీద ఇక్కడ వీళ్ళు ఎంతసేపు నేను ఏమంటున్నా, వీళ్లకు చిత్తశుద్ధి అన్నది ఇటు ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో పాలకులకు లేకుండా పోయింది, ఉద్యోగులకు లేకుండా పోయింది. ప్రజల సొమ్ము ఎంజాయ్ చేద్దామన్నట్టున్నారు. మేము 100ల రూపాయల జీతం చేసినప్పుడున్న మనిషికి ఏదైతే అంకితభావం అనేది ఇప్పుడు లేదు. లక్షల రూపాయలు జీతం చేసుకుంటారు. ఇప్పుడు టీచర్స్ ఏదైతే ఉందో టోటల్ సిస్టము ఎడ్యుకేషన్ కానీ మెడికల్ కానీ దాన్ని రిఫార్మ్ చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. లేకపోతే వాడు గూడు అన్నీ అమ్ముకొని క్యాన్సర్లకు, హార్ట్ అటాక్లకు వాళ్ళు పోతారు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉండదు అమ్ముకొని పెడుతున్నారు. వాళ్ళు ఎంతమంది పోతారని ప్రతి విధానం ప్రజలకు అందుబాటులో వచ్చే పరిస్థితిలో వీళ్ళకి ఎవరికి లేదు. బీసీలు కానీ ఎస్సీలు కానీ, ఒక బీసీలే కాదు అగ్రవర్ణాలలో ఇదే మా వెల్మ సామాజిక వర్గం ఉంది. ఇప్పటికి కూడా కూలి చేసుకుంటూ ఉన్నారు. వరంగల్, కరీంనగర్ బార్డర్లో కూలీ చేసినా కానీ అరే రామయ్య కూలి ఇంటికి పంపిరా అని చెప్తాడు లక్షణంగా. ఎవరిని అడక తిని అని కాదు. కేసీఆర్ వచ్చినంత మాత్రాన్ని ఎవడు బంగారుపాలెం పెట్టుకోలే. ఎవరిని గదే పరిస్థితులు ఉన్నారు. రెడ్డిలలో కూడా అడక తినే పరిస్థితుల్లో లేబర్ ఉన్నారు. చాలామంది లేబర్ పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు రకరకాలు ఉన్నారు. ఒకడు ఓన్లీ బీసీ అన్న బీసీలు ఏముంది ఇలా, బీసీలలో కూడా రివైవ్ చేయాలి. ఇలా ఆర్థికంగా పరిపుష్టి పొందిన వాళ్ళు గౌడ్సు, ఎవరు అంజయ్య పుణ్యమాని, కాకి మాధవరావు పుణ్యమాని, తర్వాత ముదిరా ఏది మళ్ళీ ఈ ఫిషర్ ఇది దాన్ని ఎవరు గౌడ్స్, తర్వాత యాదవ్స్. ఇవాళ ఎందుకంటే మొత్తం నెంబర్ 1 రిచెస్ట్ ఇప్పుడు తెలంగాణ విలేజ్లో యాదవ్సే. విన్నారా? యాదవ్ తర్వాత ముదిరాజ్ ఏదైతే ఫిషరీస్ సొసైటీస్ పనికెళ్ళి తర్వాత మున్నూరు కాపు మనీ లెండింగ్లో 300 కాపులు ఎవరు గరీబోళ్ళు కనిపారు ఉన్నకాడికి. ఫైనాన్షియల్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకురావాలి. వాస్తవంగా నువ్వు బీసీ ఆర్థికంగా ఎవరు లోపడున్నాడు వానికి ఈరన్న ఆయన అంటే బీసీ కార్డు పెట్టేసి ఉన్నోడు లేనోడు అందరూ ఇప్పుడు ఎస్సీ కార్డు పెట్టి వెంకటస్వామి, వివేకు, వీళ్ళకి ఆయన మా కొడుకు మనమడు ఈ రకంగా నేను ఏమంటున్నా ఇది ఎందుకు? అరే 756 ఏళ్ళు మన అన్నం 1100 చిల్లర నుంచి 1947 దాకా పరాయి పాలకులు పరిపాలిస్తే అన్ని భరించినాం. దోసుకపోయారు వాడు ట్రిలియన్స్లో కొద్దిగా దోసుకపోతే కూడా ఉన్నాం. తర్వాత స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ళల్లో బాగుపడరా నాయన అని చెప్తే హనుమంతుని చేయబోతే కోతి రాను రాజుగారు గుర్రం గాడిది అయినట్టు పరిపాలన పూర్తిగా విధ్వంసం అయిపోతున్నది, పట్టు లేకుండా పోతున్నది. అందుకోసం ఇప్పుడు బీసీల మీద నేనేమంటున్నా, బీసీలకు చేయాలి, 100% చేయాలి. నాట్ ఓన్లీ బీసీ, ఓబీసీస్ కూడా, ఈబీసీస్ కూడా, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండాలని డిపార్ట్మెంట్ పనిచేయాలి. దాని మీద నేనేమంటున్నా, మన రాజు నేత ఈడ కూకొని స్టేట్ గవర్నమెంట్ లెక్చర్ కాదు, నువ్వు సెంటర్లా ప్రపోజ్ చేయి. దానికి ఒక రిఫార్మ్, నీకు ఎడ్యుకేషన్ అనేది, క్వాలిఫికేషన్ అనేది, నీకు అంత మటుకు మేధా సంపత్తి ఉన్నది కాబట్టి నువ్వు కూడా సెంటర్లో పెట్టేసి మొత్తం సకట భారతదేశానికి న్యాయం చేయరి. అదొకటి. వీడికి వచ్చే వరకు బీసీలు నేను ఏమంటున్నా, ఇలా బీసీలు దాని మీదనే రిజర్వేషన్కి వచ్చే వరకు డీలిమిటేషన్ మాట్లాడుతారు కదా. డీలిమిటేషన్లు ఎక్కడ, ఇలా జనాభా ఎక్కడ ఉన్నది? మొత్తం అక్కడనే ఉన్నది నార్త్ ఇండియాలో. పెంచాల్సిందే కదా. మనకంటే గరీబోళ్ళు ఉన్నారు, మన లెక్క వాళ్ళు కాదు కదా. 50% బిలో ఏదైతే మిడిల్ క్లాస్ ఉన్నారు వాళ్ళ మీద గురించి వెళ్ళలేదు కదా. మొన్న ఢిల్లీలో సాగు దెబ్బ కొట్టింది వాళ్ళు 40% ఇన్కమ్ ట్యాక్స్ పే సేవలు అయితే ఉన్నారో వాళ్ళు కేజ్రీవాల్ తీసి బండ కుతికిర్రు, యమునా నదిలో ఆరేసిర్రు. అట్లా ఉండాలి. కానీ దాని మీద ఎంతసేపు ప్రతి ఒక్కడు వాళ్ళని క్యాస్ట్ కార్డు మీద పబ్బం కట్టుకుంటారు ఒకటి. ఇంకా అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితి ఇప్పటికి కూడా 16 మంది ముఖ్యమంత్రులు వస్తే కూడా ఒక్కడు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఒకసారి డిప్యూటీ సీఎం అయిన ఎవరు చౌటి జనార్దన్ రావు నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, ఆయన ఒక్కడైంది ఎవరు మన 75 మధ్యన అని ఆ కాలంలో తప్ప. మళ్ళీ వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం పోస్టు నా కేసీఆర్ ఇవ్వలేదు, అంతకుముందు వాళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. వీళ్ళు వాడుకుంటారు, దాన్ని బట్టి చెప్తారు. ఇదేం టైం పాస్ తప్ప పబ్లిక్ మీద ఏ మండలి చైర్మన్ అది కాదు కాదు మండలి చైర్మన్ నువ్వేం మాట్లాడతావు బాబు? మండలి చైర్మన్ చెప్పుకోవడానికి 12 పక్క పెట్టు. నువ్వు డిప్యూటీ సీఎం ఇచ్చిన వాళ్ళే చెప్పాలి కదా. కాంగ్రెస్ లో రెడ్డిలదే రాజ్యమా అని ఏటీవీ పోల్ పెడితే అవును అని 86% మంది ఓటేశారు, కాదు అని 10%, చెప్పలేము అనేది 5% పెట్టారు. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి వేణుగోపాల్ గారు. మేడం ఈ రోజు రాష్ట్రాలన్నటువంటి పరిస్థితులు వేరున్నాయి. మీరు పక్క తీసుకుంటే కర్ణాటక తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఇంకా వేరే రాష్ట్రాలు తీసుకుంటే అక్కడ ఓబీసీ, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, ప్లస్ మీరు ఇప్పుడు మధ్యప్రదేశ్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ ఉంటాడు. బీజేపీ అయినప్పటికీ కూడా అక్కడ మోహన్ యాదవ్ ఉంటాడు.
మీకు అదే మాదిరిగా నీకు బీహార్ నితీష్ కుమార్ గారు సరే, అయ్యుండొచ్చు. అంటే మన రాష్ట్రం ఇక్కడ గురించి అంటే నేను అదే మాట్లాడుతున్నాం కదా. ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది, ఉమ్. ఈ పరిస్థితి మాత్రం ఉంది. కానీ భవిష్యత్తు మాత్రం బీసీలే కాబోయే ఎవరైనా కానీ ఉమ్. ఏదైనా కానీ కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేమైతే మాత్రం భవిష్యత్తులో మాత్రం మా రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారేనా? మేమేమంటున్నాం ఆయన మన ఏమంటున్నాం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మహేష్ కుమార్ గౌడ్ PCC ప్రెసిడెంట్ చెప్పిండన్నా. నేను మా పార్టీ అభిప్రాయం BCC నేను ఏమంటున్నా? ప్రెసిడెంట్ మా చెప్తారు పార్టీ కదా, ఏమంటది? BCC మా పార్టీ రేవంత్ రెడ్డి గారు మీరు మనం బీసీకి మనం అనుకుంటున్నాం, బీసీ కులాన్ని చేపట్టినాం, బీసీలకు అనుకూలంగా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూల భాగంగా మనం బీసీకి ఇస్తున్నామని చెప్తే అగ్రనాయకత్వానికి శిరస వహిస్తాడు. ఆయనకి ఇంకా అవసరమైతే మేము ఇంకా పార్లమెంట్ ఇంకా దేశంలో అధికారంలో మనం వచ్చి అధికారంలో మీరు వెళ్ళి అధికారంలోకి వస్తే వినండి మీరు వినాలి, అధికారంలోకి వస్తే మేము రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉపయోగించుకుంటాము. అధికారంలో ఏముంటాడు? మొన్న మాబ్నార్ల పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను చివరి రెడ్డి ముఖ్యమంత్రిని తెలంగాణకైనా పర్వాలేదన్న ఒక పక్క